Good morning, students. How are you? I am Prasad, school assistant at SRK MCHS తిరుపతి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు, ప్రతి పేరెంట్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఒకే ఒక టెన్షన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్. సో ఈ పబ్లిక్లో ఒక బేసిక్స్ రూల్స్ పాటించడం ద్వారా అట్లీస్ట్ పాస్ అవ్వడం, లేదా కొంతమంది బిలియన్ స్టూడెంట్స్కి ఒక 10 to 20 మార్క్స్ అడిషనల్గా తీసుకోవడం. సో ఎలా పాసిబుల్ అంటే దీనికి ఎటువంటి ఎఫర్ట్స్ లేదు, మినిమం బేసిక్ రూల్స్ ఫాలో అయితే చాలు. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయన్నమాట. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ ఓఎంఆర్ డీటెయిల్స్ వీటి గురించి కాకుండా జస్ట్ ఎగ్జామినర్ మైండ్ సెట్ ప్రకారం స్టూడెంట్ కన్నా ఫాలో అయితే సో ఒక మంచి ఇంప్రెషన్తో ఒక 10-20 మార్క్స్ అడిషనల్గా ఎలా తీసుకోవాలి, ఒక మంచి స్కోర్ ఎలా తీసుకోవాలి, $1 అయితే మినిమం పాస్ పర్సెంటేజ్ ఎలా తీసుకోవాలి, సో దీని గురించి నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో ఈ 2 minutes వీడియోలో మీరు చాలా ఫోకస్గా ఉండండి, ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఉంటుంది, స్టూడెంట్ మైండ్ సెట్ ఉంటుంది, టీచర్ మైండ్ సెట్ కూడా ఉంటుంది. సో ఈ 3 మైండ్ సెట్స్లో మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ వచ్చి ఎగ్జామినర్ మైండ్ సెట్. అంటే ఎగ్జామినర్ ఏదైతే అనుకుంటాడో దాని ప్రకారం ఆ ప్రజెంటేషన్ కావచ్చు, ఆన్సర్ షీట్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే మార్క్స్ అనేది స్టూడెంట్ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. సో ఇక్కడ మనం చేసే ప్రతి పని ఎగ్జామినర్ మైండ్ సెట్తో ఉండాలన్నమాట. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ అంటే ప్రీవియస్గా యాజ్ ఏ ఎగ్జామినర్గా నా మైండ్ సెట్ ఎలా ఉంది, రిమైనింగ్ టీచర్స్ మైండ్ సెట్ ఎలా ఉంది, సో అనేది నేను దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో దాని పరంగా మీ టీచర్స్ అనేది పర్ఫార్మెన్స్ కానీ డెవలప్ చేసుకుంటే, పేరెంట్ కానీ గైడ్ చేయగలిగితే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఒక $1 స్టూడెంట్ పాస్ అవ్వడం కావచ్చు, ఒక హైయర్ స్టూడెంట్కి ఇంకా ఒక 10-20 మార్క్స్ అడిషనల్గా తీసుకోవడం కావచ్చు, ఇలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఇక్కడ లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్. లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఈవెన్ సోషల్ కూడా తీసుకోవచ్చు. అంటే జనరల్ సబ్జెక్ట్, ఇవి జనరల్ సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ జనరల్ సబ్జెక్ట్స్లో బేసిక్గా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే జస్ట్ ఒక ఆన్సర్ని చూడంగానే హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండడం కావచ్చు, అక్కడక్కడ రౌండ్ షేప్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రజెంటేషన్ విత్ ఇన్ ద వర్డ్ లెటర్స్ సైజ్ కావచ్చు, గ్యాప్స్ కావచ్చు, వర్డ్ టు వర్డ్ గ్యాప్ కావచ్చు, టోటల్ ఓవరాల్గా పారాగ్రాఫ్ ప్రజెంటేషన్ కావచ్చు, అంటే మనం ఇచ్చే హెడ్లైన్ స్టిక్ పెన్స్ యూజ్ చేయడం కావచ్చు, హైలైట్ యూజ్ చేయడం కావచ్చు, ఇలా ప్రజెంటేషన్ చాలా నీట్గా ఉండాలి. అది ఫస్ట్ ఇంప్రెషన్. సో ఆ ఇంప్రెషన్ ఎప్పుడైతే ఎగ్జామినర్ పొందుతాడో సో అతనికి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ స్టూడెంటు హ్యాండ్ రైటింగ్లో ప్రజెంటేషన్ ఇంత కేర్ తీసుకున్నా అంటే ఖచ్చితంగా బ్రిలియంట్ స్టూడెంట్ అయి ఉంటాడు, ఇతను కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు అనే ఎక్స్పెక్టేషన్స్తో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, వాళ్ళు చదువుతారు. అంటే ఇక్కడ నేను చెప్పిన ఈ 4 సబ్జెక్ట్స్లో ఏ క్వశ్చన్ లీవ్ చేయకూడదు. ఇలా క్వశ్చన్ మనం లెఫ్ట్ చేయకూడదు అంటే ఒకటి ఫాలో అవ్వాలి. ఏం ఫాలో అవ్వాలి? క్వశ్చన్ నెంబర్ సపోజ్ ఇంగ్లీష్ అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 37 మొత్తం ప్యాటర్న్ వేసుకునేయాలి. సో వేసుకుని దానికి సంబంధించిన స్పేస్ అనేది వదిలేయాలి. సో ఇన్ కేస్ బిగ్ క్వశ్చన్స్ మీకు ఆల్మోస్ట్ చాయిస్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ బిగ్ క్వశ్చన్స్ రాకపోతే ఈవెన్ అట్లీస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ వరకు సీరియల్ నెంబర్ కంటిన్యూస్గా ఉండాలి. సో ఇలా కంటిన్యూస్గా సీరియల్ నెంబర్ వేసుకొని దానికి సంబంధించిన స్పేస్ అనేది మనం వదిలేయడం వల్ల సో ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తాం. మనకు కావాల్సింది కూడా ఇదే, లాంగ్వేజ్లో కావచ్చు, సోషల్ కావచ్చు, ప్రతి క్వశ్చన్ మనం అటెంప్ట్ చేయాలి. ఇది ఫస్ట్ బేసిక్ రూల్. అంటే ప్రజెంటేషన్ తర్వాత ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది ఇది ఒక బేసిక్ రూల్. సో దానికి సంబంధించి స్పేస్ ప్రొవైడ్ చేసుకొని ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకా ఇలా ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు నేను ఈ చెప్పబోయే వర్డ్స్ ఎవరైతే పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు నేను చెప్పబోయేది. సో అతనికి ఈ జీరో నాలెడ్జ్, అంటే ఎటువంటి క్వశ్చన్ ఏం తెలియదు, బ్లైండ్ మైండ్ సెట్తో ఉన్నాడు, జస్ట్ నేనేం చేయాలి. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరు మోడల్ పేపర్, అంటే డే బిఫోర్ మీకు ఆల్రెడీ మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, బట్ అవన్నీ కంప్లీట్ డిఫరెంట్. ది డే బిఫోర్ మనం ఏదైతే అటెంప్ట్ చేస్తామో అది మనకు నెక్స్ట్ డే గుర్తుంటుంది. సో మనం ప్రిపేర్ అయ్యే 1 day అనేది చాలా ఇంపార్టెంట్. సో మోడల్ పేపర్ తీసుకొని మనకు అందులో ఏది బాగున్నాయి, ఆ మోడల్ పేపర్స్లో ఏ మోడల్ ప్రకారం ఇస్తున్నారు, సో ఆ మోడల్స్ అన్నీ టిక్ కొట్టుకోవాలి. దాంట్లో ఏది ఈజీగా ఉంది, నేనైతే ఇంగ్లీషు ఫార్ములా ప్రకారం చెప్తాను. అంటే మీనింగ్ కంటే బేసిక్, అంటే ఎవరైతే పాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఫార్ములా ప్రకారం చెప్తాను. సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టివ్. సో దీన్ని ప్యాసివ్ వాయిస్లో ఎలా చేయాలి, ఆబ్జెక్టివ్, వెర్బు, సబ్జెక్ట్, దీంట్లో వెర్బ్ ఎలా మారుతుంది, ఇలా ఫార్ములా బేస్ చేసుకొని చెప్తాను. సో ఈ క్రమంలో మనకి ఏదిగా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ మోడల్ ప్రకారం మనం అనలైజ్ చేసుకున్న తర్వాత సో దాన్ని నెక్స్ట్ డే ఒక మోడల్ పేపర్ మనం ఓన్గా రాయగలుగుతాం. ఒక
ఒక మోడల్ పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని ఓన్గా రాయగలగాలి. సో ఆ విధంగా రాసే క్రమంలో మనకి ఎక్కడ మిస్టేక్ అవుతుంది, సో కంప్లీట్గా అది అర్థం కాకపోతే వదిలేయండి. బట్ మనకి ఇది తెలుసు, బట్ మిస్ అవుతుంది, ఎక్కడ మిస్ అవుతుంది దాన్ని ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ అసలు బిగ్ క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్కి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందండి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అది ఏ ఫార్మేట్లో ఉంది, డైరీ ఫార్మేటా, కాన్వర్జేషన్ ఫార్మేటా, నెక్స్ట్ లెటర్ ఫార్మేటా, పారాగ్రాఫ్ ఫార్మేటా, ఇది మనం ఫస్ట్ రివైండ్ చేసుకోవాలి. ఏ ఫార్మేట్ ఇచ్చాడో ఆ ఫార్మేట్ ఫాలో అవుతూ, సో డైరీ అయితే ఎవరికి రాయమన్నారు, డైరీ ఎవరు రాస్తున్నారు, ఆ ప్లేస్లో మిమ్మల్ని ఊహించుకోమన్నారా, ఆ ప్లేస్లో లేదా పైలట్ని ఊహించుకోమన్నారా, వాళ్ళ వైఫ్ని ఊహించుకోమన్నారా. సో ఇది మనం అవాయిడ్ చేసుకోవాలి. ఇది చేసుకొని దాని ప్రకారం రాయాలన్నమాట. మీరు మ్యాటర్ ఏం రాస్తున్నారనేది సెకండరీ. ఫస్ట్ ఫార్మేట్ కరెక్ట్గా ఉందా, లేకపోతే కాన్వర్జేషన్ అంటే ఈ 2 క్యారెక్టర్స్ ఎవరు, డైరీ అంటే ఎవరికి రాస్తున్నారు, ఎవరు రాసుకుంటున్నారు, నెక్స్ట్ ఆ ప్లేస్లో మిమ్మల్ని ఏమైనా ఇమాజిన్ చేసుకోమన్నారు, లెటర్ అంటే ఎవరు రాస్తున్నారు, ఫార్ములా ఇన్ఫార్ములా, ఇది ఫస్ట్ ఆ బేసిక్ ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఎగ్జాక్ట్ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఫార్మేటు అండ్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇలా మనం రాయడం ఫస్ట్ ప్రియారిటీ అనమాట. సో ఈ క్రమంలో మనకు క్లెవర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ప్రజెంటేషన్ తర్వాత సేమ్ మీరు కూడా ఒక మోడల్ పేపర్ తీసుకొని ఆ మోడల్ పేపర్లో ప్రతి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. మీకు ఎక్కడ మిస్ అవుతుంది అంటే బిగ్ క్వశ్చన్స్ అన్నీ రాయగలుగుతారు, గ్రామర్ మొత్తం రాయగలుగుతారు. గ్రామర్లో ఒక 4 to 5 ప్యాటర్న్స్లో మీరు మిస్ అవుతూ ఉంటారు. సో ఆ ప్యాటర్న్లో ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ మిస్ అవుతుంది, ఈవెన్ మీకు సార్ని కూడా కాల్ చేసి అడగచ్చు, ఈ ప్యాటర్న్ నాకు మిస్ అవుతుంది, దీన్ని ఎలా ఫాలో అవ్వాలి. సో ఇలా ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు 100/100 స్కోర్ గోల్ చేయండి. ఎక్కడ ఏ ప్యాటర్న్ మిస్ అవుతాము, సో దాని మీద ఫోకస్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు లాంగ్వేజ్ కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ సబ్జెక్ట్స్కి వస్తాం. సో సబ్జెక్ట్స్ అంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ రావడం చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ విత్ డయాగ్రామ్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఇది ఎగ్జాక్ట్గా ఉండాలన్నమాట. సో ఈ క్రమంలో ఎవరైతే డల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సో కంప్లీట్గా ఇప్పటివరకు నా బ్రెయిన్లో ఏం లేదు, కొన్ని క్వశ్చన్స్ మాత్రమే గుర్తున్నాయి, అటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా ఒక 3 మోడల్ పేపర్స్, నేను లాంగ్వేజ్కి ఏదైతే చెప్పానో ఒక టాప్ 3 మోడల్ పేపర్స్, దీంట్లో కూడా ఒక 3 మోడల్ పేపర్స్, ఇంకా మీకు టైం ఉంటే ఒక టాప్ 5 మోడల్ పేపర్ తీసుకోవచ్చు. సో ఆ మోడల్ పేపర్స్లో రిపీటెడ్ ఏ టాపిక్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎస్పెషల్లీ బిగ్ క్వశ్చన్స్. అంటే మీకు కావాల్సింది 35 మార్క్స్. సో 35 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని బిగ్ క్వశ్చన్స్ కవర్ చేయాలి. రిపీటెడ్గా ఏ టాపిక్స్ అడుగుతున్నారో వాటిని టిక్ కొట్టుకుని ఎగ్జాక్ట్గా సేమ్ ఆన్సర్ ప్రిపేర్ అవ్వండి. ఇది 100% రిపీట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే 100 days ప్లాన్లో ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఏదైతే క్వశ్చన్స్ రిపీటెడ్గా వచ్చాయో వాటన్నిటిని రివైండ్ చేసుకోండి. సో ఇట్లా మనకు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్లో వచ్చే ప్రజెంటేషన్ ఉండాలి, డ్రాయింగ్ స్కిల్ ఉండాలి, ఎగ్జాక్ట్ ఆన్సర్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ కానీ మనం సోది రాసామంటే వన్స్ వాళ్ళ ఇంప్రెషను ఇతను రాయడం తప్ప ఇతనిలో కంటెంట్ లేదు వన్స్ ఫిక్స్ అయ్యాలంటే మొత్తం స్ట్రైక్ చేసేస్తారు. ఇది లాంగ్వేజ్ కాదు, సబ్జెక్ట్స్. ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయడం చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చారో అంతవరకే రాయండి. ఇన్ని మార్క్స్కి ఇన్ని లైన్స్ ఎగ్జాక్ట్ ఎనఫ్. అంతకుమించి పేజ్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్స్లో. అదే లాంగ్వేజ్లో అయితే మినిమం 8 మార్క్స్ అనుకోండి, మినిమం 2 pages రాయాలి. సో ఇది డిఫరెన్స్ అనమాట. సో ఈ సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి, ప్రజెంటేషన్ బాగుండాలి, డయాగ్రామ్ కావచ్చు, మనం రాసే ఫార్ములాస్ కావచ్చు, ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఉండాలి. సో డల్లర్స్ చేయాల్సిన పని ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ 100 days ప్లాన్ ఏదైతే ఇచ్చారో దాన్ని మైండ్లో పెట్టుకొని మనం వాటిని మాత్రమే రివైండ్ చేసుకోండి. ఇంకా బ్రిలియన్స్ ఎవరైతే ఉన్నారో మీరు 100 days ప్లాన్స్ క్వశ్చన్స్ ఫాలో అవుతూ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కువ క్వశ్చన్ చదువుతున్నారు, సో ఈ క్రమంలో ప్రతి క్వశ్చన్ మీకు గుర్తుండకపోవచ్చు, బట్ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ దాన్ని అర్థం చేసుకొని చదవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫార్ములాస్ అయితే ఈవెన్ మీరు బై హార్ట్ కూడా చేసుకోవచ్చు. వన్స్ ఫార్ములాస్ బ్రెయిన్లో ఉంటే సొల్యూషన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. బట్ రిగార్డింగ్ ఫిజికల్ సైన్స్ వీటిలో ఆ డయాగ్రామ్ చూస్తూ దాన్ని డిస్క్రిప్షన్ చేయడం, దాంట్లో పార్ట్స్ని డివైడ్ చేయడం, నేమ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీని మీద ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇది నాన్ లాంగ్వేజ్ సంబంధించి డల్లర్స్కి బ్రిలియన్స్కి ఏ మెథడ్లో ప్రిపేర్ అవ్వాలని నేను ఒక క్లారిటీ ఇచ్చాను. సో ఈ క్రమంలో కానీ ప్రిపేర్ అయితే మీకు స్ట్రెస్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్ట్రెస్ తీసుకోకూడదు. నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఏం తెలియదు అనే కాన్సెప్ట్ని బ్రెయిన్లో తీసేయండి. ఐ కెన్ డూ, నేను పాస్ అవుతాను. ఒక ఫెయిల్ అయ్యే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేను పాస్ అవుతాను. ఎందుకంటే నేను ఒక 30 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను, ఒక 20 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను. వీటిలో ఖచ్చితంగా ఒక 3-4 క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయగలుగుతాను. అవి షార్ట్ ఆన్సర్స్లో వస్తాయి, బిగ్ క్వశ్చన్స్గా వస్తాయి. సో ఆ కాన్ఫిడెన్స్తో మీరు కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్టు క్వశ్చన్ పేపర్స్ బిఫోర్ ఒక అప్ టు 5 పేపర్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందులో స్కోరే మీకు యావరేజ్గా పబ్లిక్లో వచ్చే మార్క్స్ అన్నమాట. ఓకేనా. సో ఇలా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి.
మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఆ స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే నాకు ఇంకా తెలియదు అని చాలామంది బుక్స్ చదువుతుంటారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుతుంటారు, బట్ మైండ్లో ఏం గుర్తుండదు. మీరు ఇక్కడ మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్ ప్రకారం మోడల్ పేపర్స్ ఏదైతే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో వాటి పరంగా ఒక క్లారిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మోడల్ పేపర్స్లో వచ్చే యావరేజ్ మార్క్స్ మాత్రమే మీకు పబ్లిక్లో యావరేజ్గా వస్తాయి. బట్ ఫైనల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజెంటేషన్, సబ్జెక్ట్స్లో అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్, అక్యురసీ, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికంటే ముందు మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈవెన్ మీరు ఒక 3 hours బ్రెయిన్ యూజ్ చేస్తున్నారంటే దానికి గ్లూకోజ్ చాలా అవసరం. ఒక 1/2 hour బిఫోర్ ఒక బనానా తీసుకోండి. నైట్ కనీసం ఒక 7 hours 6 hours నిద్రపోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, సీ యూ. ఒక మంచి మార్క్స్తో మీరు స్కోర్ చేస్తారని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.